కానే కాదు ప్రభు, నీ ఆత్మలోనే, నీ కృపలోనే నువ్వు ఇస్తేనే మేము పొందుకోగలం. నీ కృపా బాహుల్యము చొప్పున కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని దర్శించు. నీ జ్ఞానముతో నింపు, నీ తెలివితో నింపు, నీ బుద్ధిలో నింపు. ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించమని, వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. చూడండి మత్తయి సువార్త 26:26. అక్కడ ఎందుకు చదవమన్నానంటే ఈ వాక్యము మీద సుమారు 2 నెలలు 3 నెలలు మాట్లాడుకున్నాం. నెలకు వచ్చి 4 వారాలు వేసుకున్నా సుమారు మినిమం 8 నుంచి 12 వారాల పైన మాట్లాడుకున్నాం. అందుకే చదవమన్నా. చదవండి ఎవరన్నా. మత్తయి సువార్త 26:26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న కొత్త నిబంధన రక్తము. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తీసుకున్నారా? ఓకే, మీరు అందరూ ఇవాళ దేవుడి యొక్క కృపలో బలారాధనలో పాల్పంపులు పొందుకోవాల్సిన వాళ్ళు కదా. ఈ వాక్యం జాగ్రత్తగా పరిశీలనగా ఆలోచించండి. మీ చేతికి ఇచ్చేది ఏంటి? మీ కంటికి కనిపించేది ఏంటి? మీ చేతికి ఇచ్చేదైనా మీ కంటికి కనిపించేదైనా సరే కేవలము ఒక రొట్టె, గోధుమ పిండి లేకపోతే మైదా పిండితో చేయబడిన ఒక రొట్టె ప్లస్ పానం చేయాల్సింది ఏంటి? ద్రాక్ష రసం. కంటికి కనిపించే వస్తువు ఏంటది? ద్రాక్ష రసము. మరి ఒక రొట్టెను ఒక ద్రాక్ష రసమును దేవుడి యొక్క శరీరముగా, దేవుడి యొక్క రక్తముగా ఎలా దేవుడు వర్ణించి ఉన్నాడు? ఉపమానముగా ఎలా చెప్తున్నాడు? ఆలోచించారు ఎప్పుడైనా? ఎలా? మనం కంటికి కనిపించేది, మనం తినేది కేవలం ఒకటే కదా, రొట్టె ప్లస్ ద్రాక్షరసం మాత్రమే మనం తింటాము, మనం పానం చేస్తాం. దాని మాత్రాన దేవుడి యొక్క శరీరం ఎలా తింటున్నట్టు, దేవుడి యొక్క రక్తం ఎలా పానం చేసినట్టు? ప్రశ్న అర్థమైందా? మరి ఆ ప్రశ్న అర్థమైతే ఆన్సర్ చెప్పండి. ఇంకా ఏదైనా సరే ఒక పదార్థము మన చేతుల్లోకి ఇవ్వబడిన పిమ్మట యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి, ఆ ప్రార్థన విశ్వాస సహితముగా ప్రార్థన చేస్తే ఆ పదార్థము నువ్వు ఎలా విశ్వాసంతో ప్రార్థన చేస్తావో ఆ విశ్వాస పరిమాణం ప్రకారము కంటికి కనిపించే వస్తువు మాత్రం గోధుమ పిండే, గోధుమ రొట్టె. కానీ విశ్వాసముతో యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తే అది గోధుమ రొట్టె కాదు, అది యేసుక్రీస్తు యొక్క శరీరము. కంటికి కనిపించలేదుగా శరీరం, మరి ఏం కనిపిస్తుంది కంటికి? రొట్టె మాత్రమే. నువ్వు విశ్వాసంతో భుజిస్తేనే అది దేవుడి యొక్క శరీరము, నువ్వు విశ్వాసంతో పానం చేస్తేనే అది దేవుడి యొక్క రక్తము. విశ్వాసము లేకుండా నువ్వు ఇంత రొట్టె తీసుకున్నా, ఎన్ని 100 కిలోలు రొట్టె తీసుకుని భుజించినా సరే అది కేవలము చపాతీ అవ్వచ్చు, పులక అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, గ్రేప్ జ్యూస్ కూడా అవ్వచ్చు. సో మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అని కాదు ఇంపార్టెంట్, ఎంత విశ్వాస పరిమాణముతో ఒక పదార్థమును మనం స్వీకరిస్తున్నాం. మనకు కంటికి కనిపించే ఎటువంటి శ్రమ అయినా సరే, ఎటువంటి శోధన అయినా సరే, ఎటువంటి కష్టమైనా సరే, మనలో ఉన్న యేసుక్రీస్తు యొక్క విశ్వాస పరిమాణము మనలో ఉంచిన దాని ప్రకారము ఎంతగా దేవుణ్ణి అర్థిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అందరిలో ఒకే రకమైన విశ్వాసం ఉంటుందా? ఉండదు. కానీ అందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడుని మీరు లేకపోతే నేను ఎంతవరకు ఆశ్రయిస్తారో అంతవరకు మీరు పొందుకుంటారు. దేవుడి యొక్క శక్తిని మీరు ఎంత ఆశ్రయిస్తారో అంతవరకు మీరు పొందుకుంటారు. మీరు దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించే దాంట్లో కొద్దిగా ఆశ్రయించారనుకో కొద్దిగానే పొందుకుంటారు. మితముగా ఆశ్రయించారనుకో చాలా మితముగానే పొందుకుంటారు. విస్తారముగా ఆశ్రయిస్తే మరి నువ్వు ఎలా ఆశ్రయిస్తున్నావు ఆయన శక్తిని? ఆయన శక్తిని ఆశ్రయించాలంటే ముందు ఆయన శక్తి సామర్థ్యాలు మీరు తెలుసుకోవాలిగా. ఆయన పేరేంటి? సర్వశక్తి గల దేవుడు.
ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అంటే ఏంటి? అనువాడు అంటే ఏంటి? ఉన్నవాడు అంటే ఏంటి? ఈ పేరు మీకు తెలుసు కదా. మోషే గారితో దేవుడు స్వయంగా మాట్లాడిన మాట. అంతకు ముందు మోషే గారి కన్నా ముందు ఎంతోమంది ప్రవక్తలు ఉన్నా సరే ఏ ప్రవక్తతో సైతం ఆ పేరు చెప్పుకోలే దేవుడు. మోషే గారితో మాత్రమే చెప్పాడు. అబ్రహాం గారితో కూడా ఆ పేరు చెప్పుకోలే, మోషే గారితో మాత్రమే చెప్పాడు. మరి ఆ పేరులో అర్థం ఏంటి? ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు దేంట్లో ఉన్నాడు? దేంట్లో ఉన్నాడు? ప్రతి ఒక్క వస్తువులో ఉంటాడు. నీ జీవితంలో ప్రతి ఒక్క సెకండ్ ఉన్నవాడు, ప్రతి ఒక్క నిమిషం నీతో ఉన్నవాడు. నువ్వు అనుభవించుచున్న ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. నీ కంటికి కనిపించే ఎటువంటి రిలేషన్లో అయినా సరే ఆయన ఉన్నాడు. ఆయన నీతో ఉన్నప్పుడు నీ కొదువేంటి? ఆయన అనువాడు. నువ్వు యేసుక్రీస్తు నామమున నువ్వు ప్రార్థన చేస్తే ఒక రొట్టె అంటే ఒక పిండి పదార్థమే శరీరముగా మార్చబడింది. ఎలా మార్చబడింది? నువ్వు అన్నావు, యేసుక్రీస్తు నామంలో అగుగాక నువ్వు అన్నావు. నువ్వు అన్నప్పుడే కదా. ఆ అంటం కూడా విశ్వాస సహితముగా నువ్వు అంటే అప్పుడు పిండి పదార్థము శరీరముగా మార్చబడింది. మరి నువ్వు ఎందుకు అంటున్నావు? ఎందుకు అనలేకపోతున్నావు? ఎన్ని సందర్భాలు నువ్వు అన్నావు, ఎన్ని సందర్భాలు నువ్వు అనకుండా ఉంటున్నావు? అంటే విశ్వాసము కొలది నువ్వు స్వతంత్రించుకున్న సూరకార్యాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు ఫెయిల్ అయినవి కూడా చాలా ఉన్నాయిగా. నువ్వు ఒకటి పొందుకున్నావు, ఒకటి పొందుకోలేదంటే దాంట్లో వ్యత్యాసం ఏంటి? దేవుడిలో శక్తి లేనితనమా, లేకపోతే నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయకపోవటంలో ఉందా? నువ్వు విశ్వాసంలో ప్రార్థన చేయకపోవటంలో ఉంది. సో నువ్వు ఎలా ఉన్నావు పరిశీలన చేసుకో. ఎన్నిసార్లు బలారాధన మీరు పాల్ముప్పులు పొందుకుంటున్నారు? ప్రతిరోజు బలారాధన తీసుకున్నా, లేకపోతే వారానికి ఒకసారి తీసుకున్నా, నెలకు ఒకసారి తీసుకున్నా సరే, నెలలో ఒకసారి తీసుకుంటున్నాం. ప్రజెంట్ మన మందిరంలో నెలలో ఒకసారి తీసుకుంటున్న ఈ యొక్క మొదటి ఆదివారము, లాస్ట్ సండే ఇదే విశ్వాసంతో ఇదే ఆత్మీయ స్థితిలో నువ్వు ప్రేయర్ చేసుకుంటూ సిద్ధపాటు కలిగి ఉన్నావా? అంతకుముందు ఎలాగా ఉన్నావా? పోనీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండే కూడా ఇలాంటి స్థితిలో నువ్వు ఉండగలవా? సో నీలో మార్పు ఉంది. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించిన విధానంలో మార్పు ఉంది. నువ్వు ప్రార్థన చేసే విధానంలో మార్పు ఉంది. దేవుళ్ళలో మార్పు లేదు. నీ విశ్వాసంలోనే తారతమ్యములు ఉన్నాయి, దేవుళ్ళలో మార్పు లేదు. నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. కంటికి కనిపించే దానివైపు నువ్వు దృష్టి పెడితే మానవరీత్యా, మనుష్యరీత్యా నీకు కలిగిన రక్త మాంసములు బుద్ధి నిమిత్యా నువ్వు దృష్టి పెట్టినట్టు, దేవుడి యొక్క ఆత్మలో దృష్టి పెట్టి చూసినట్టు కానే కాదు. దేవుడి యొక్క ఆత్మతో నువ్వు దృష్టి పెట్టినట్లయితే గనక నీ కంటికి కనిపించేది గోధుమ పిండి కాదు, ద్రాక్షరసం కానే కాదు. అది కేవలము నిత్యుడగు సజీవుడగు యుగములు ఒక్కటే రీతిగా ఉన్న నజరేయుడగు యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆయన కార్చిన రక్తము. ఆయన రక్తం కార్చి 2024 సంవత్సరాలు అయింది. కానీ ఈరోజు ఆయన నిత్యుడుగా సజీవుడుగా రక్తము మన చేతుల్లోకి తీసుకొచ్చి ఇచ్చాడు. కారణం ఏంటి? ఎప్పుడో 2024 సంవత్సరాలు కాచిన రక్తం ఇంకా ఉందని అర్థమా? కాదు. విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసం నీలో ఉండాలి. పరిశీలన చేసుకో. అట్టి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? అట్టి విశ్వాసముతో నీ కంటి చూపు ఎలా ఉంది? దేహరీత్యా నువ్వు చూస్తున్నావా? మనోరేత్రంతో నువ్వు చూస్తున్నావా? మళ్ళీ వాక్యం చూసుకోండి. భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పెను. యేసుక్రీస్తు నామములో నీ ముంగట ఎటువంటి స్థితులైనా రాని, ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళు, నీ కుటుంబం ఎలా అన్నా ఉండని, నువ్వు ఎంత వేదన బాధ దుఃఖంలో అన్నా కలిగి ఉండని, ఈ లోకంలో ఎంత ప్రయాసన నువ్వు పడు, కానీ యేసుక్రీస్తు నామంలో నువ్వు ప్రార్థన చేసి ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన నామంలో అప్పగించి తండ్రిని ఆశీర్వచనముతో ఇది నువ్వు స్వాధీనం పరచుకో, నా వల్ల కావట్లేదు అని నువ్వు సమర్పించినట్లయితే అప్పుడు ఆయన చేతుల్లోకి అది వస్తుంది. నీ శక్తి సామర్థ్యాల వల్ల నువ్వు సాల్వ్ చేయలేవు. దేవుడు నువ్వు అర్పించవు. దేవుడు నువ్వు అర్పించిన వెంబటే ఆయన కార్యం చేయటం స్టార్ట్ చేస్తాడు. ఆయన కార్యం చేయటం స్టార్ట్ చేశాడు కాబట్టే పిండి పదార్థం వల్ల శరీరంగా మార్చబడింది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్ని విషయాల్లో. మరి నువ్వు అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే కేవలము మేలు చేసినప్పుడు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనే ఒక అపోహ కానీ, ఒక భ్రమలో కానీ
ఉంటామేమో మనిషి రీత్యా, అంతే కదా. ఎవరన్నా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తారు, ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా దూషించి తిట్టి కొట్టినా థ్యాంక్స్ చెబుతారా? కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఏ పరిస్థితుల్లో అయినా సరే ప్రార్థన చేయి, ఏ పరిస్థితులైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు తన శరీరంలో నుంచి కాచిన రక్తం బట్టి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించని చెప్పాడు? రక్తం కారుతున్నప్పుడు నొప్పి రాదా, బాధ రాదా, దుఃఖం రాదా, ఇబ్బందిగా ఉండదా? అయినా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించని ఎలా చెప్తున్నారు? మరి నువ్వు నేర్చుకుంటున్నావా? నీ బాధలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెప్పటం నువ్వు నేర్చుకుంటున్నావా? ఈ వాక్యం చూసన్నా సరే నేర్చుకో. ప్రతి విషయంలో ప్రార్థన చెయ్యి. నీ ఏడుపులో కూడా కృతజ్ఞతాస్తుతులే చెల్లించు. దేవుని యొక్క చిత్తం లేనిదే వెంట్రుకు సైతం రాలి నిలబడదు. ప్రయాసపడి ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ దగ్గర రమ్మంటున్నాడు. ఆ వాక్యం చూద్దాం. సేమ్ మత్తయి సువార్త 11వ అధ్యాయం 11. మత్తయి సువార్త 11 కాదండి, చదవండి 11:28. చాలండి. 11:28 మత్తయి సువార్త. ఈ వాక్యంలో దేవుడు మీకు ఏదో ఇస్తా అన్నాడు. ఏమిస్తాడు? వాక్యం చూసి చెప్పు. దేవుడు నీకు ఏమిస్తాడు? ఈ వాక్యం చూసి చెప్పు. విశ్రాంతి దేవుడు నీకు ఇస్తాడు. ఏం చేస్తే నీకు విశ్రాంతి ఇస్తాడు? పెద్దగా చెప్పు. అంటే నువ్వు చేయాల్సింది ఏంటి? సో ఆయన నీకు ఏదో చేయాలంటే ముందు నువ్వేదో చేయాలిగా. ఆయన నీకు హెల్ప్ చేయాలి, ఆయన నీ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఆయన చేస్తానన్నాడు, కానీ ఎలా చేస్తా అన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా దగ్గరికి రా, నా యొద్దకు రండి. మరి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావా? ఆయన దగ్గరికి నువ్వు ఎలా వెళ్ళాలి? ప్రార్థన ద్వారా వెళ్ళాలి. ఆయన దగ్గరికి నువ్వు ఎలా వెళ్ళాలి? బలారాధన ద్వారా వెళ్ళాలి. ఆయన దగ్గరికి నువ్వు ఎలా వెళ్ళాలి? విశ్వాసంతో వెళ్ళాలి. విశ్వాసం లేకుండా ఎంతోమంది వెళ్ళారు, అందరికీ ఒకే రకమైన కార్యాలు జరిగినాయా? 10 మంది కుష్ఠరోగులు వెళ్ళారు, 10 మందిని దేవుడు స్వస్థపరిచాడు. కానీ కృతజ్ఞత కలిగి వచ్చినాడు ఒకే ఒకడు. మిగతా 9 మంది దేవుడు తెలుసుగా వాళ్ళు వస్తారో రారో అని. అయినా సరే దేవుడు ఎలా హెల్ప్ చేశారో? వచ్చారు కాబట్టి. నువ్వు ఎన్నిసార్లు దేవుడి దగ్గరికి వచ్చావు? ఆ రావటంలో కూడా విశ్వాస సహితంగా ఎన్నిసార్లు వచ్చావు? ఎన్నిసార్లు ప్రార్థనతో వచ్చావు? ఎన్నిసార్లు కృతజ్ఞత స్తుతి సింహాసనం చెల్లిస్తూ వచ్చావు? నువ్వు దేవుడు అయితే నాకెందుకు ఈ కన్నీరు అలాట్ చేసావు అని చెప్పి ప్రార్థన చేయటం కాదు. నీ శక్తి బట్టి మానవరీత్యా నేను పొందుకున్న ఈ యొక్క శ్రమలన్నిటి నుంచి నువ్వు నాకు విడుదల కలుగజేయి అని ప్రార్థన చేయటం విశ్వాసం. నువ్వు దేవుడు అయితే నాకు ఎందుకు ఈ ప్రాబ్లం రావాలి అని చేయకూడదు. అలా చేయకూడదు ప్రేయర్. నువ్వు దేవుడు కాబట్టి మనిషిగా ఉన్న నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయి. రెండిట్లో తేడా ఉంటుంది చూసారా అడిగిన దాంట్లో? అర్థమైందా? ఇప్పుడు చెప్పిన వాక్యానికి ఒకే ఒక వ్యక్తి యొక్క ఉదాహరణ తీసుకుందాం. హిజ్కియా రాజు అని చెప్పంగానే ఏం గుర్తు రావాలి మీకు? చెప్పండి. సరే ఒక్కొక్కరు చెప్పండి. నువ్వు చెప్పక్క. ఒక రాజు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే 15 years ఆయుష్ దేవుడు గ్రాంట్ చేశాడు. అదొకటి. నెక్స్ట్ సేమ్ సందర్భంలో ప్రార్థన చేయటం గురించి విషయాలు చెప్పింది. నువ్వు చెప్పమ్మా. ఋతు చెప్పు. తెలీదు. నువ్వు ఆ రెండే తెలుసా? ఇంకెవరికైనా నేను తెలుసా? ఓకే. హిజ్కియా రాజు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దూత పరమ నుండి భూమి మీదకి వచ్చి కేవలం క్షణకాలంలో 1,85,000 మంది సైనికుల్ని హతం చేస్తారు. క్షణకాలమే. దానికి కారణం ఏంటి? ఆయన కత్తి చూశాడా? పోనీ ఆయన యుద్ధం చేశాడా? పోనీ నా అంత మహారాజు ఎవడో లేడన్నాడా? మరి ఆయన ఏం చేశారు? కేవలం ప్రేయర్ చేశాడు. ఆ ప్రేయర్ ఎలా చేశారు? విశ్వాస సహితముగా ప్రేయర్ చేశారు. ఆ ప్రేయర్లో
రెండో వ్యక్తి అంటే తన యొక్క శక్తి సామర్థ్యాలు ఆశ్రయించి ప్రేయర్ చేశాడా, లేక తన చుట్టూ ఉన్న సైన్య బలము, దేహ బలము, సంపాదన, కలిగిన ఆస్తిపాస్తులు, అందచందాలు, జ్ఞానము అంటే మనిషి రీత్యా పొందుకున్న ఏ దాన్ని ఆధారం చేసుకొని ప్రేయర్ చేశాడా, తన మీద దండెత్తి వచ్చిన అషూరు రాజుని, అతని యొక్క బలాల్ని, అతని యొక్క సైన్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రేయర్ చేశాడా? దేని నిమిత్తం ఎలా ప్రేయర్ చేశాడా? ఆలోచన చేయండి. ఇక్కడ కార్యం చేసింది మనిషి కార్యం చేశాడా? మీరు బైబిల్ చూసుకోండి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్ని సందర్భాల్లో దేవుడి యొక్క దూత భూలోకానికి వచ్చి యుద్ధం చేసినాయి. ఎన్ని సందర్భాల్లో? దావీదు గారి కాలంలో కూడా జరిగింది. 70,000 మందిని దేవుని యొక్క దూత వచ్చి హతం చేస్తారు. కానీ ఈ సందర్భం, ఈ వాక్యం ప్రకారం మాత్రం ఈ యొక్క దూత కేవలము రాత్రి ఉన్న బలాన్ని వచ్చేసి 1,85,000 మందిని. చూడండి, రాత్రి వేళ అంటే సుమారు ఎన్ని గంటల సమయం పడుతుంది? కొన్ని చచ్చిపోయిన వాళ్ళందరూ ఏమన్నా కంఠం కోసుకోవటం కానీ, దేహం మీద ఎటువంటి దెబ్బ కానీ, పోటు కానీ, ఉరి కానీ, శిరశ్ఛేదనం కానీ ఏదన్నా జరిగి చనిపోయినట్టు ఒక్క ఆనవాళ్ళు లేదు. నిద్రలోనే వెళ్ళిపోయారు. సెకండ్కి ఎంతమంది చచ్చిపోయి ఉంటారు? నిమిషానికి మీరు చదువుకున్నారు కదా, ఆలోచన చేసుకున్నాం. ఒక్క నిమిషానికి 1,85,000 అనుకుందాం. సెకండ్కి నేను క్యాలిక్యులేట్ చేసి చూస్తే సెకండ్కి సుమారు 3,084 మంది. 3,084 మంది. ఆ మాట చెప్పడానికి కూడా నాకు నిమిషానికి కన్నా ఎక్కువే పడుతుందిగా. మరి దేవుడి యొక్క కార్యం జరగటానికి ఎంత సమయం పడుతుంది? సెకండ్కి అంతమందిని చంపడం సాధ్యమేనా? మనిషికి అసాధ్యం. కానీ దేవుడికి, సైన్యములకు అధిపతియగు యెహోవాగు దేవుడికి ఏది అసాధ్యం? ఆయన్ని ఆశ్రయించిన బిడ్డగా ఉన్న నువ్వు దేది అసాధ్యం? హిజ్కియా ప్రార్థన చేసినట్టు నువ్వెందుకు ప్రార్థన చేయట్లా? చూడండి, ఈ యొక్క హిజ్కియా గురించి, ఇప్పుడు నేను చెప్పిన అషూరు రాజు గురించి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ముమ్మారులు రాసి ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల మధ్య సంచరించిన ఆ యొక్క దినముల్లో జరిగిన సంఘటనల గురించి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకంగా రాస్తారు. అవునా? గుడ్ ఫ్రైడే గురించి అన్ని సువార్తల్లో ఉంటుందిగా, ఈస్టర్ గురించి అన్ని సువార్తల్లో ఉంటుందిగా. అట్లాగే ఈ యొక్క అషూరు రాజు యొక్క సైన్యం 1,85,000 మందిని ఒక దేవుని యొక్క దూత ఎలా సంహరించింది అనేది 2వ రాజుల్లో రాసి ఉంటుంది, దినవృత్తాంతంలో రాసి ఉంటుంది, యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. ఒకే ఒక వాక్యం. మరి ఈ 3 గ్రంథాల్లో కూడా వాక్యంలో అటు ఇటుగా ఏం మార్పులు ఉండవు. అంటే ఆ వాక్యంలో ఉన్న ఎంత విశిష్టత ఉంటే కనుక ఒకే గ్రంథంలో 3 పుస్తకాల్లో ముమ్మారులు ఎందుకు రాసి ఉండాలి? ఆలోచన చేయండి. ఎందుకంటే అది మనిషి చేసిన క్రియ కాదు, దేవుడు చేసిన క్రియ. మన దేవుడు ఏమైనా వచ్చాడా? దేవుని యొక్క దూత, దేవుడు ఆజ్ఞ ఇయ్యగా దేవుని యొక్క దూత భూలోకానికి వచ్చి కత్తి దూసి 1,85,000 మందిని సంహరించింది. ఈ అన్నిటికీ ఆధారం ఒక వ్యక్తి ప్రార్థన. ఒక్కడు ప్రార్థన చేస్తే 1,85,000 మంది హతమార్చబడ్డారు. ఎలా చంపబడ్డారు? మనిషి వల్ల కాదు, కేవలం దేవుని యొక్క దూత వల్ల. ఒక్కడి ప్రార్థనే. మరి నువ్వు కూడా ఒక్కదానివేగా, ఒక్కడుగా ఉన్న నువ్వు ఎంతగా దేవుణ్ణి అర్థిస్తున్నావు? వారు అర్థించింది దేవుణ్ణేగా. మరి నువ్వు అర్థిస్తుంది, నువ్వు ప్రార్థన చేస్తుంది దేవుణ్ణేగా. ఎక్కడ మార్పు ఉంది? వారు ప్రార్థన చేసినట్టు, వారు విశ్వసించి ప్రార్థన చేసినట్టు నువ్వు ప్రార్థన చేయట్లా, నేను ప్రార్థన చేయట్లా. మనము కూడా అట్టే విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఆకాశం నుండి దేవుని యొక్క దూతలు వచ్చి నీ పక్షమున యుద్ధం చేస్తారు. ఆయన పేరేంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇంగ్లీష్లో ఏముంటుంది అనుకుంటా? ఇంగ్లీష్ బైబిల్ ఉంటే కనుక చూసి చెప్పండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, గాడ్ ఆఫ్ గోస్ట్. గోస్ట్ అనగానే యాక్చువల్గా దెయ్యాలు అని అంటారు. అవునా? గోస్ట్ అంటే ఏంటి? అంటే ఇంగ్లీషు తెలుగు సరిగ్గా రాని వాళ్ళు గోస్ట్ అంటే దెయ్యం అనుకుంటారు. గోస్ట్ అంటే ఆత్మ.
నీ ప్రార్థన కూడా శరీరరీత్యా కాదు, ఆత్మతో ప్రార్థన చేయాలి. నీ ఆరాధన కూడా శారీరకంగా కాదు, ఆత్మతో నువ్వు ఆరాధించాలి. హన్న మోకరించింది. చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు, నిద్రతో ఉంది, ప్రేయర్ చేయట్లేదు అని ఏకంగా దైవజనుడే అనుకున్నాడు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడు సాక్ష్యం? వెంటనే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఇవ్వలేదా? ఆలోచన చేయండి. ఒకే ఒక్క వ్యక్తి ప్రార్థన వలన జీవము కలిగిన దేవుడు దూతను పంపించి 1,85,000 మందిని హతం చేశారు. రెండవ రాజులు 19వ అధ్యాయం. యాక్చువల్గా 19వ అధ్యాయం మొత్తం చూసుకోవాలి, 37 వచనాలు ఉంటాయి. కానీ మీరు నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఎవరెవరు చదివారో నాకు చెప్పండి. 19వ అధ్యాయం మొత్తం, దాంట్లో నేను కొన్ని రిఫరెన్స్లు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటా. హిజ్కియా రాజు యెరూషలేముని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన ఒక చక్రవర్తి, దావీదు గారి వంశంలోనే ఉంటారు. హిజ్కియా రాజు దావీదు గారి వంశంలోనేనా? దావీదు గారి వంశంలోనే వారసుడు. ఓకే, ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ టైంలో అషూర్ రాజు ఇలా ఆ యొక్క దేశం మీద దండెత్తడానికి అన్నా ముందు ఎన్నో దేశాలని, ఎన్నో రాజ్యాలని దండెత్తి ఓడించి అన్నీ హస్తగతం చేసుకుంటాడు. ఆ దేశంలో ఉన్న, ఆ రాజ్యంలో ఉన్న పశు సంపద అవ్వచ్చు, ధననిధి అవ్వచ్చు, అన్నీ కొల్లగొడతాడు. అలా అంటే ఇది యెరూషలేము అనుకోండి. యెరూషలేము చుట్టూతో ఉన్న వాటిల్లో ఆల్రెడీ 2-3 రాజ్యాలు ఆయన కొల్లగొట్టేస్తాడు. తర్వాత యెరూషలేము దగ్గరికి వస్తాడు. యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు యెరూషలేము ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? ఎదురుగా చూస్తేనేమో అషూర్ రాజు ఉన్నాడు. వాళ్ళ సంఖ్య చాలా పెద్దది, గొప్పది. వాళ్ళ దగ్గర యుద్ధానికి కావాల్సిన అన్ని రకాల పరికరాలు ఉన్నాయి. సైన్య బలం ఉంది, గుర్రం బలం ఉంది, ఏనుగుల బలం ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. సో మనం వెళ్ళి యుద్ధం చేసినా గెలవలేం, ప్లస్ చచ్చిపోతాం. అప్పుడు అషూర్ రాజు ఏం చేస్తాడు? వాళ్ళని భయపెట్టడానికి ఏం చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ దొరకటం కష్టం చేయడానికి ట్రై చేస్తాడు. దాహం తీర్చబడటానికి దాహం తీర్చుకోవడానికి కూడా వీలు లేకుండా ఉండటానికి నది ప్రవాహం అవ్వచ్చు, నీరుని అవ్వచ్చు, నది ఒక ఫ్లో ఉంటే దాన్ని బండరాళ్ళు వేసి ఆపేయడానికి ట్రై చేస్తాడు. అర్థమైందా? అంటే ఒక శత్రువు నీ మీదకి దండెత్తి వచ్చేటప్పుడు ఫస్ట్ నిన్ను ఎలా దెబ్బ కొడతాడు? అంటే నీ మటుకు ఓన్లీ నేనే ఉన్నాను, నన్ను దెబ్బ కొట్టాలనుకోండి, ఎలా దెబ్బ కొట్టాలి? ప్రతి మనిషికి ముఖ్యమైనవి ఏంటి? తినటం, తాగటం, ఉండటానికి. ఇలా నేనే యెరూషలేము అనుకుంటే అషూర్ రాజు నా మీద ఎలా ప్లాన్ చేశాడంటే, ఫస్ట్ నేను తిండికి గతిలేని వాడిలాగా ఉండటానికి నన్ను కట్టడి చేయడానికి ట్రై చేశాడు. నెక్స్ట్ నా దాహం తీర్చబడకుండా ఉండటానికి నాకు వచ్చే నీరుని అడ్డగించడానికి ట్రై చేశాడు. నేను భయంతో నా ఇంటిలో బిక్కుమని బతకడానికి నా ఇంటి చుట్టూతా శత్రువులు మోహరించి ఉన్నాయి. అప్పుడు నేను ఎలా ఉంటాను నేను? అదే పని అతనికన్నా నేను ఎక్కువ బలవంతున్నైనా, ఎక్కువ ధనవంతున్నైనా సరే సైన్యాన్ని కొనుక్కొని వచ్చి యుద్ధం చేస్తానేమో. ఏం లేదుగా నా దగ్గర, ఏం చేతవదుగా నాకు. కొన్ని సొంతంగా ఏమైనా పొలం చేసుకుంటానికి కూడా పరిస్థితి కాదు. ఇంట్లోని బయటకు వస్తే శత్రువులు దాడి చేస్తారు. వండుకొని తినడానికి ఎటువంటి ఆహారం లేదు. తాగటానికి ఇప్పుడైతే మోటార్స్ ఉన్నాయి, అప్పుడైతే నది జలం, అది కూడా లేదు. ఆ టైంలో నువ్వుంటే నువ్వేం చేస్తావు? ఆలోచించి. యెరూషలేము ప్రజలు ఏం చేశారు? ఆ యెరూషలేము ప్రజలను పరిపాలన చేసే హిజ్కియా రాజు ఏం చేశాడు? ప్రార్థన చేస్తాడు. ఆయన అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దానికన్నా ముందే ఈ యొక్క అషూర్ రాజు లెటర్స్ పంపుతాడు. లెటర్ పంపించినప్పుడు ఆ లెటర్స్లో ఏముంటాయి చూడండి. 2వ దినవృత్తాంతము ఈ 2వ రాజులు 19వ అధ్యాయం దగ్గర నేను అడ్డం పెట్టుకోండి, మళ్ళీ చూస్తాను. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం. తీసారా? 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 13వ వచనం. నేనును నా పితరులను
ఇతర దేశముల జనులందరికీ ఏమేమి చేసితుమో మీరు ఎరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏ మాత్రమైనను రక్షింపచాలి ఉండెనా? మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి విడిపింపగలడు అనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతుల నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉండెనా? చూడండి, దేవదూషణ ఎలా చేస్తున్నాడు చూడండి. ఎన్నో రాజ్యాలను నేను దాడి చేశాను, సంహరించాను, అన్నిటినీ స్వాధీనపరుచుకున్నా. నేను ఇలా చేసినప్పుడు ఏ ఒక్క దేశంలో అయినా సరే, ఏ ఒక్క రాజ్యంలో అయినా సరే వారి దేవతలు ఆ ప్రజలను రక్షించిందా? హెల్ప్ చేసిందా? ఎవరో ఏం చేయలేకపోయారు. ఎంతమంది దేవతలు ఉన్నా ఎవరో ఏం చేయలేకపోయారు. మరి నేను నీ మీద దండెత్తుతున్నా, నేను నీ మీద దండెత్తుతానికి వచ్చినప్పుడు నీ దేవుడు నా చేతుల నుంచి రక్షింపజాలడు, నీ దేవుడు నీకు ఎటువంటి సహాయం చేయలేడు. హిజ్కియా రాజు కూడా ఉన్నతమైన ప్రదేశాలని ఎప్పుడూ కూల్చివేశాడు. హిజ్కియా రాజు చెప్పే మాటలను కూడా మీరు నమ్మమాకండి. అది కూడా చెప్తాడు చూడండి, 11వ వచనం. అంతేనా? 11వ అధ్యాయం. మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు కదా. రాజు మీకు ధైర్యం చెప్తున్నాడు కదా, అష్షూరు రాజు నుంచి దేవుడైన యెహోవా మనల్ని విడుదల కలుగు చేస్తాడని చెప్పి మీకు ధైర్యం చెప్తాడు, మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ మీరు నమ్మమాకండి. ఎందుకంటే నేను దండెత్తి ఓడించిన అన్ని దేశాల్లో ఉన్న ఎటువంటి దేవతలైనా సరే నా చేతుల్లో నుంచి ఓడిపోయారు. నీ రాజు నీ దేవుడు ఏ పాటువాడు అని దేవుని యొక్క దూషణ, దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలని లోకువ తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా ఒక లిఖిత, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఒక లెటర్ లాగా వేసి రాయబారుల ద్వారా హిజ్కియా రాజుకి పంపిస్తాడు. అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడంటే 2వ రాజులు 19వ అధ్యాయము 14వ వచనం, ఇది ఇంపార్టెంట్. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి చాలండి, చాలు ఈ వర్డ్ మొత్తం, ఈ లైన్ మొత్తం అండర్లైన్ చేసుకోండి. అపవాది చేతుల్లో నుండి, అపవాది కుయుక్తుల వల్ల, అపవాది యొక్క ఆలోచనలు చొప్పున, అపవాది యొక్క ప్రేరేపణ చొప్పున నీ జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నా వస్తాయి. అలా వస్తాయి. అలా నువ్వు అనిపిస్తున్నాగా ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? హిజ్కియా దేవుడి యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆ ఉత్తరములను విప్పి పరిచాడు. ద సేమ్ థింగ్ నువ్వు కూడా అలాగే చేయాలి. నీ జీవితంలో ఎటువంటి కష్టసిద్ధమైన పరిస్థితులు వచ్చినా సరే అన్ని పరిస్థితులని నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుడి యొక్క సముఖంలోనికి, దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి మోకరించి ఆ పరిస్థితుల్లో అన్నీ కూడా విప్పి పరచి తెల్లగా దేవుడికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. నువ్వు చెప్తున్నావా? దేవుడికి అన్నీ తెలుసు, నేను చెప్పపోయిన పర్లా, నీకు అన్నీ తెలుసు. నిజమే, దేవుడికి అన్నీ తెలుసు. కానీ నువ్వు అడగటం దేవుడికి ఇష్టం, నువ్వు ప్రార్థించడం దేవుడికి ఇష్టం. ఆయన తెలియక కాదు. ఈ ఫ్రూట్ ఎవరు తిన్నారమ్మా, ఎవరిస్తే నువ్వు ఫ్రూట్ తిన్నావు అని ఆడమ్ని తెలిసి అడిగాడు, తెలియక అడిగాడా? ఎందుకు అడుగుతాడు? తెలుసుగా, తెలిసి ఎందుకు అడగాలి? సౌలు దేవుడి యొక్క ఆజ్ఞను తిరస్కరించి ఆ యొక్క దేశంలో ఉన్న బలమైన వస్తువులను, పశు సంపద అన్నింటినీ తీసుకొస్తాడు. దేవుడికి తెలుసు ఆ విషయం. నాకు వినపడుతున్న ఎడ్ల రంకెలు ఎక్కడవి అని దేవుడు ఆయన ఒక ప్రవక్త ద్వారా అడిగిస్తాడు. తెలిసేగా అడిగింది. మనం చెప్పే ఆన్సర్ దేవుడికి ఇంపార్టెంట్, చెప్పే ఆన్సర్ ఇంపార్టెంట్. ఆయనకి తెలియక ఏం అడగట్లా. నువ్వు ఎందుకు ప్రార్థన చేయట్లా? ఆత్మదేవుడు నువ్వు మోకరించినప్పుడు నేను అడుగుతాడుగా, మరి నువ్వేం సమాధానం చెప్తావు ఆ టైంలో? నా సన్నిధిలో నువ్వు కనిపించలేదు ఈరోజు, సమాధానం చెప్తావా? నేను నిన్ను దర్శించాను, నువ్వెందుకు పారిపోయి వెళ్ళిపోతున్నా, సమాధానం చెప్తావా? నేను ఆ రాత్రి వేళ దగ్గరికి వచ్చా, నువ్వెందుకు లెగిసి ప్రేయర్ చేయాలా, సమాధానం చెప్తావా? ఇక్కడ హిజ్కియా ఎలా ప్రవర్తించాడో ద మెయిన్ థింగ్.
తన చేతికి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం ఎలాంటిది? ఏ దేవుడు, ఏ దేవత, ఏ సైన్య బలం కూడా నా చేతుల్లో నుంచి నిన్ను రక్షించలేరు, కంప్లీట్గా నువ్వు సరెండర్ అయిపో, నీ దేశం మొత్తం నాకు ఇలా అప్పచెప్పేసాయి. అలా భయము కలిగేటట్టు చావు భయం ఇచ్చి ప్లస్ ఫుడ్డు, అది ఆహారమైనా దాహమైనా సరే అన్నీ కట్టడి చేస్తానని చెప్పి బెదిరించి భయకాంతులు చేసినట్టు ఆ యొక్క లెటర్లో ఉంటుంది. చదివినప్పుడు ఆయనకి భయం కలుగుతుంది కదా. భయం కలిగింది కాబట్టి యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయినా సరే దాన్ని మళ్ళీ ఆయన ఎత్తుగా కడతాడు. ఈయన ఇన్ కేస్ ఆ యొక్క అషూరు రాజు వాటర్ని ఏమన్నా ఆపుతాడేమో అని చెప్పి ముందుగానే గ్రహించి హిజ్కియా రాజు వేరే ద్వారం ద్వారా మంచినీటిని వాళ్ళ యొక్క ప్రజలకు రావడానికి కూడా ఇంకో ప్లాన్ వేస్తాడు. ఇవన్నీ ఆయన చేస్తాడు, మానవ ప్రయత్నం అయితే చేశాడు. కానీ అవన్నీ చేయటానికన్నా ముందు ఆయన చేసిన పని ఏంటంటే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ఆ యొక్క ఉత్తరము మొత్తం కూడా తేట తెల్లగా దేవుడి యొక్క సమక్షంలో ఓపెన్ చేసి పరచి దేవుడికి ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి, అక్కడ నీ పేరు పెట్టుకో. రూతు యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరచి. మేరీ యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి. కుమారి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి. అక్కడ నీకు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం పెట్టుకో. దేవుడికి ఏంటిది అసాధ్యం? ఆయన కార్యం చేయాలంటే మనిషి అవసరంలా, దేవుని యొక్క దూత చాలు, ఆయన మాట చాలు. కానీ ఆయన కార్యం చేయకుండా ఎందుకు అక్కడ నిలబడి అలా చూస్తూ ఉంటాడు? దానికి కారణం ఏంటంటే నువ్వు ఆయన మందిరంలోకి వెళ్ళట్లా, నువ్వు ఆయన సమక్షంలో ప్రార్థన చేయట్లా. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు. విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడి యొక్క సూర్యకార్యాలు నువ్వు చేస్తావు, కనులారా చూస్తావు. నువ్వు ఉన్న చోటే ఉంటావు కానీ దేవుడి యొక్క కార్యం నువ్వు చూస్తావు. హిజ్కియా యుద్ధం చేయలేదుగా, ఆయన ఎంత చక్కగా చేశాడు చూడండి. హిజ్కియా దూతల చేతుల్లో నుండి ఆ ఉత్తరము తీసుకొని ఫస్ట్ చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరచి. అండర్లైన్ చేసుకొని ఈ స్థితిలో నువ్వు ఉన్నావో లేదో చూసుకో. ఒకవేళ నువ్వు లేవా, ఎక్కడి నుంచి అయినా సరే అలా ఉండు, ఇక్కడి నుంచైనా అలా ఉండు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు అన్నా రాని ప్రతిదీ నువ్వు చదవటం అంటే నువ్వు దాన్ని అనుభవించటం. నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు. అనుభవించి ఆ ఎమోషన్ని, ఆ దుఃఖం, ఆ కన్నీరు ఎవరి ముందు పెట్టాలి? ఎవరి ముందు పెట్టాలి? తోడపుట్టినాల ముందా, భార్య ముందా, భర్త ముందా, బిడ్డల ముందా, స్నేహితుల ముందా, రక్త సంబంధికుల ముందా? ఎవరి ముందు? ఎక్కడ పెట్టాలి? నువ్వు చేస్తున్నావా? ఎలా పెట్టాలి అది కూడా చెప్పారుగా. ఎక్కడ చెయ్యాలో చెప్పారు, ఎలా పెట్టాలి. లెటర్ క్లోజ్ పెట్టాడా? లెటర్ని టైట్ రోప్ కట్. ఆ కాలంలో ఎలా వస్తాయి రాయబారులు? లెటర్ని ఎలా సిలిండర్ షేప్లో ఫోల్డ్ చేసి దారం వేసి లేకపోతే ఏదో నీట్గా టై చేస్తారు. ఈయన ఏం చేశాడు? యాజ్ డిస్ లెటర్ అలా పెట్టాడా? లెటర్ ఓపెన్ చేసి విరమరిచి. సో నీ ప్రేయర్ మొత్తం కూడా ప్రతి ప్రాబ్లం క్షుణ్ణంగా దేవుడికి చెప్పాలి. అంతే క్షుణ్ణంగా, అంతే విరమర్చి దేవుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి స్తుతిస్తూ ప్రేయర్ చేయాలి. హిజ్కియా రాజు యొక్క ప్రార్థన చూద్దాం. 15వ అధ్యాయంలో 19 and 15. 19వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా సన్నిధి ఇట్లా ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే కనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యెహోవా
కనుక అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. చాలండి. మనం మాట్లాడుకున్న మూలవాక్యం ఏంటి? మత్తయి సువార్త 26:26లో బలారాధన నిమిత్తం మాట్లాడుకుంటాం. కంటికి కనిపించే పదార్థము చేతిలో పెట్టుకొని ప్రేయర్ చేయటం యేసుక్రీస్తు ప్రభువారు మనకి నేర్పిస్తున్నారు. ఎలా ప్రేయర్ చేయాలి? ఆశీర్వదించి ప్రేయర్ చేయటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రేయర్ చేయటం. ఇక్కడ హిజ్కియా ఎలా ప్రేయర్ చేశాడు? ఆ లెటర్ ఓపెన్ చేయగానే ఆ లెటర్లో ఉన్న తిట్లు పురాణాలు, బెదిరింపు పురాణాలు ఇలాంటివి స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుడు చెప్పాడు. కానీ చెప్పడానికన్నా ముందు దేవుణ్ణి స్తుతించాడుగా. ఎలా స్తుతించాడు? కెరూబుల మధ్య నివసించే యెహోవా, అద్వితీయుడా, శక్తి సంపన్నుడా. ప్రేయర్ మొత్తం మీరు చదివారుగా. అదే నాబోటాడు ఎలా ప్రేయర్ చేస్తాం? దేవుని యొక్క సన్నిధికి రాగానే అమ్మటి గురించి తిట్లన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ కూర్చుంటాం. అలా కాదు ప్రేయర్ చేయాల్సింది. ఫస్ట్ దేవుని ప్రేస్ చేయి, ఫస్ట్ దేవుని స్తుతించు, దేవుడి శక్తిని ఆశ్రయించు. దేవుడి శక్తి గురించి నువ్వు తెలుసుకుంటే అప్పుడు దేవుణ్ణి అంతకంతకు నువ్వు స్తుతించగలవు. నువ్వు స్తుతించిన కొలది అప్పుడు నీ ప్రాబ్లం చిన్నగా కనిపిస్తుంది. ఎంత చిన్నగా కనిపిస్తుంది అంటే మనుషులను నువ్వు ఆశ్రయించు, డైరెక్ట్ దేవుణ్ణి ఆశ్రయించున్నావు. కాబట్టి శత్రువుల నుంచి మమ్మల్ని రక్షించు అని చెప్పి సైన్యాధిపతులని, చుట్టూ ఉన్న ప్రజల్ని ఎవరిని అడగల, జీవము కలిగిన దేవుణ్ణి అడిగాడు. కార్యం పొందుకున్నాడు లేదా? ప్లస్ ప్రేయర్ అయితే చేశాడుగా, కానీ కావలసినంత ధైర్యం అతనిలోకి రాలా. వెంటనే దేవుడు వర్తమానం కోసం ఎదురు చూశాడు. అతని దగ్గర ఉన్న వాళ్ళని, ఇంటి యొక్క పని వాళ్ళని, మెయిన్ వర్కర్స్లో 3-4 తీసుకొని యెషయా గారి దగ్గరికి పంపిస్తాడు. అయ్యా ఇది అని. ఆల్రెడీ యెషయా ప్రవక్త కదా, ఆయనకు మొత్తం తెలుసు కదా. ఆయన కూడా ప్రేయర్ చేసుకొని ఆయనకు కూడా వచ్చిన దర్శనం బట్టి, ప్రవచనం బట్టి మొత్తం వర్తమానం క్లియర్గా చెప్తాడు. ఎలా వర్తమానం చెప్తాడు చూడండి. 2 రాజులు 19వ అధ్యాయము 32వ వచనం. అష్షూరు రాజు గురించి యెహోవా సెలవిచ్చుది ఏమనగా, చదవండి. అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక్క బాణమైనను ప్రయోగింపడు, ఒక్క కేడుమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఇదే యెహోవా వాక్కు. చాలండి. ప్రేయర్ చేశారు, దేవుని యొక్క సన్నిధిలో అయితే విజ్ఞాపన చేశారు. వర్తమానము ఒక ప్రవక్త దగ్గర నుంచి ఎలా వచ్చింది? ఆ వర్తమానం రావటం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యెషయా గారు ఎలా ప్రొఫెసీ చెప్తారంటే 20వ వచనంలో రాసుంటుంది. అష్షూరు రాజైన సెనెరీబు విషయమునందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2 రాజులు 19-20 మధ్యలో ఉంటుంది ఆ వర్డు. దేవుడిచ్చే వర్తమానంలో మొట్టమొదటిది ఏంటండి? నీ ప్రార్థన నేను అంగీకరించా. సో దేవుని యొక్క చిత్తానికి నీ ప్రార్థన ఏకీభవిస్తుంది. సో దేవుడు దాన్ని ఆమోదించి ఏ భయంతో, ఏ బాధతో మనము మొరపెడుతున్నామో దానికి తగిన విధంగానే రిప్లై వచ్చింది. అవునా కదా? నేను చంపేస్తా, నిన్ను లోపరుచుకుంటా, నీకు ఫుడ్ వాటర్ ఏది లేకుండా చేస్తా, ఎంతమంది అన్ని దేవతలు ఎవరు రక్షించలేరు, నీ దేవుడు మాత్రం రక్షించగలడా అని హేళనగా ప్రకంపనలు పలికిన ఆ యొక్క రాజుకి ధీటైన సమాధానము, ఎలా అయితే ఏ నిమిషం అయితే ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు ప్రార్థన చేశావో, ఎలాంటి ప్రశ్నలు అయితే నువ్వు సంధించావో ఆ ప్రశ్నలకు తగినట్టుగా నీకు సమాధానం వచ్చింది. ఎలాంటి సమాధానం? అసలు ఆ పట్టణంలో కానీ అడుగు కూడా పెట్టలేడు, చిన్న మట్టడి దెబ్బ కూడా కట్టలేడు. సైన్యం అంతమంది ఉండని, లక్షల్లో సైన్యం ఉండని, ఒక్కడు సైతం బాణం సైతం వేయలేడు నీ మీద. ఇవన్నిటికీ మూలం ఏంటండి? ప్రేయర్, వర్తమానం వచ్చింది. ఇలా అన్నీ చేయడానికి మూలమైన కారణం ఏంటి? ప్రేయర్, దట్టు విశ్వాసంతో కూడిన ప్రేయర్. సో హిజ్కియా రాజు కంటికి కనిపించింది ఏంటి? ఎదురుగా ఉన్న అష్షూరు రాజైన ఈ పేరు ఆ రాజు కంటికి కనిపించింది ఏంటి? అష్షూరు రాజు ప్లస్ సైన్యం
బాణములు ప్లస్ యుద్ధం అన్నీ కనిపించింది. కానీ ఆ ప్రార్థన చేశాడు, ప్రార్థనకి తగిన జవాబు వచ్చింది. ఆ జవాబును బట్టి ధైర్యం పొందుకున్నాడు. ప్లస్ ఇంకో ఈ యొక్క వాక్యంలో ఇంకో మర్మం చూడండి, చెప్తా. 2వ దినవృత్తాంతములు, ఇంతవరకు అర్థమైందిగా. మళ్ళీ 2వ దినవృత్తాంతం చూడండి. 32. ఈ అష్షూరు రాజు అయిన సెన్హెరీబు యెరూషలేము ప్రజల ముందు హిజ్కియా రాజు గురించి ఒక విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అది 32:9లో, ఇది అయిన తర్వాత అష్షూరు రాజు అయిన సెన్హెరీబు తన బలగమంతటితో లాకీషును ముట్టడి వేయుచుండి యెరూషలేమునకు యూదా రాజైన హిజ్కియా యుద్ధకును యెరూషలేమునందున్న యూదా వారందరి యుద్ధకును తన సేవకులను పంపి ఇలాగూ ప్రకటన చేయించెను. ఇదంతా అండర్లైన్ చేసుకోండి. అష్షూరు రాజైన సెన్హెరీబు సెలవిచ్చుదేమనగా, ఇదంతా అండర్లైన్ చేసుకోండి. దేనిని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచుచున్నారు? కరువ చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా. ఓకే, ఇక్కడ అష్షూరు రాజు మైండ్ గేమ్ ఎలా ఉందో ఆలోచించండి. ఒక రాజు, ఆ రాజు యొక్క ఘనతని శక్తిని తక్కువ చేసేటట్టు ప్రజలందరినీ, అంటే రాజు పరిపాలించే ప్రజలందరి మధ్య రాజుని శక్తిహీనుడిగా చేశాడనుకో, రాజుని బలహీనుడిగా చేశాడనుకో, రాజు నిలబడతాడా? రాజ్యం వెళ్తాడా? సో అష్షూరు రాజు చేసిన ఇక్కడ మైండ్ ట్రిక్ ఎలా ఉంది? రాజుని ఘనహీనంగా శక్తిహీనుడిగా పోర్ట్రే చేసేసాడు. ఎవరి ముందు? యెరూషలేములో నివసించే ప్రజలు ముంగట. ఎలా చేశాడు? నేనైతే ముట్టడి చేశా, నా సైన్యం మొత్తం నీ ముందు మోహరించింది, నువ్వు ఇంకా నీ యొక్క ఇంటిలో నీ యొక్క దేశంలో నువ్వు ఎలా నివసిస్తున్నావు? నాకు సరెండర్ అయిపో. నా సరెండర్ అయిపోతే నీ దాహం తీర్చబడుతుంది, నీ ఆకలి తీర్చబడుతుంది. నా సరెండర్ అవ్వలేదనుకో నువ్వు చంపబడతావు. నీ రాజు నిన్నేం రక్షించలేడు. ఎంతోమంది దేవతలు రక్షించలేకపోయారు, నీ రాజు ఎంత రక్షించడానికి? ఇలా తక్కువ చేసి మాట్లాడా? చేశాడా చేయలేదా? 9, 10, 11లో ఉంది. యెరూషలేము ప్రజల ముందు ఒక అన్యుడిగా ఉన్న అష్షూరు రాజు అలా మాట్లాడతాడు. కార్యం జరిగిన తర్వాత అదే ప్రజల ముందు జీవము కలిగిన దేవుడు హిజ్కియా రాజుని ఎంతగా ఘనపరుస్తాడు చూడండి. 23వ వచనం. అనేకులు యెరూషలేములో యెహోవా కల్పనలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చింది. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి గంతునొందిన వాడాయను. సో నేను చెబుతా చూడండి, లాస్ట్ లైన్లో, అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయను. ఒక మనిషి నీ ఘనతను ఘనహీనతగా మార్చడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. అపవాది నీ యొక్క ఘనతను, నీ యొక్క శక్తిని, నీ యొక్క బలమును నీ చుట్టూ ఉన్న ప్రజల మధ్య, నీ యొక్క స్నేహితుల మధ్య, నీ కుటుంబం మధ్య, నీ యొక్క బ్లడ్ రిలేషన్ అవ్వచ్చు, భార్య భర్త పిల్లల మధ్య నిన్ను ఘనహీనముగా శక్తిహీనుడిగా పోర్ట్రే చేసి మాట్లాడచ్చు, అవమానపరచవచ్చు, హేళన చేయొచ్చు, ఎక్కిరించవచ్చు, ఎంతకన్నా సరే నిన్ను కించపరిచి మాట్లాడచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? అష్షూరు రాజు అయితే అలా ప్రవర్తించాడు. కానీ హిజ్కియా రాజు తన ఘనత తానే మారుమోగేటట్టు ప్రవర్తించాడా? లేదు. దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు యొక్క ఆశ్రయము నొందిన ఆ యొక్క రాజు దేవుడి యొక్క కృపలో దేవుడు అప్పటి నుండి ఆ యొక్క జనుల మధ్య ఆయన ఘనతను వృద్ధి చేశాడు. సో మనుషులు నిన్ను ఎంతన్నా ఘనహీనంగా మాట్లాడినాయి పట్టించుకో. నిన్ను ఘనపరిచేవాడు దేవుడు, నిన్ను వృద్ధి చేసేవాడు దేవుడు, నిన్ను మెచ్చుకునేవాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు, నిన్ను రక్షించేవాడు దేవుడు, శత్రువుల బారి నుండి నీకు విమోచన కలిగించేవాడు దేవుడు. చేయాల్సిందల్లా ఒకే ఒకటి, మనుషుల్ని ఆశ్రయించమాకు, రాజులను ఆశ్రయించమాకు. ఎంత ప్రయాసన పడు, సాధ్యమైన సర్వసాధారణమైన మనుషులు అనుభవించే శ్రమ తప్ప మోయలేని భరించలేని భారము నేను నీ మీద వెయ్యను అని కొరంథీయులు రాసిన పత్రికల్లో ఉంటుంది.
మొదటి కొరింథీయులు 10:13 అనుకుంటా. ఓకే ఓకే నీ వల్ల కానీ దేవుడు ఇప్పుడు నీ మీద వేయడు. ఒకవేళ దేవుడి మీద ఏదైనా ప్రాబ్లం వేసాడు అనుకో, ఆ ప్రాబ్లం బట్టి నిన్ను గణపరచటానికే. మరి అషూర్ రాజు అంటూ రాకుండా, ఇలాంటి ప్రాబ్లం అంటూ రాకపోతే మరి హిజ్కియా రాజుకి ఇంత ఘనత వచ్చేది కాదుగా. అవునా కదా? ఘనత వచ్చిందంటే ఆలోచన చేసుకోండి. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఎవరి శక్తిని నువ్వు ఆశ్రయిస్తున్నావు, ఎవరి తట్టు నువ్వు కనులెత్తి చూస్తున్నావు. తేట తెల్లగా నీ ప్రాబ్లం మొత్తం కూడా విరమరచి దేవుడి యొక్క సన్నిధిలో ఎంతగా నువ్వు మొరపెడుతున్నావు, ఆయన యొక్క వర్తమానం కోసం ఎంత నిరీక్షణతో నువ్వు ఎదురు చూస్తున్నావు. ఇవన్నీ హిజ్కియా రాజు చేశారు. చేసిన దాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవక్త దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. ప్రవక్త దగ్గర నుంచి ఏ రోజైతే వర్తమానం వచ్చిందో ఆ రోజే, ఆ రాత్రే దేవుడి యొక్క సూరకార్యం చూశాడు. రెండో రాజులు 19:35. ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఏదన్నా కార్యం జరిగితే ఇది మనుషుల వల్ల జరిగింది అనుకుంటానికి కూడా లేదు అక్కడ. కంప్లీట్ ఇంపాసిబుల్. అది దేవుడు తప్ప ఏ ఒక్క మనిషి చేయజాలడు. అంత గొప్ప కార్యం. ఒకే ఒక్కటే దేవుడు ఇలాంటి స్టోరీస్, ఉపమానము తేటతెల్లగా బైబిల్లో రాసిచ్చింది ఎందుకు? ఇది చదువుకొని నేర్చుకొని నా మందిరానికి రా, నా సన్నిధికి నువ్వు రా. తేటతెల్లగా ఈ వాక్యం నువ్వు నాకు విరమర్చి చెప్తూ అక్కడ చేసావు కదా హిజ్కియా జీవితంలో, మరి నా జీవితంలో నువ్వు ఎందుకు చేయలేదు అని నువ్వు అడుగు. అప్పుడు నేను నీతో మాట్లాడతా. ఒకవేళ నేను మాట్లాడే మాట గ్రహించి అంత జ్ఞానానికి లేదనుకో, ప్రవక్తలను ఉపయోగించుకొని, దేవుడి యొక్క బిడ్డలను ఉపయోగించుకొని నేను నీకు వర్తమానం పంపుతా. అల్టిమేట్గా నువ్వు దేవుడి యొక్క కార్యం చూస్తావు. ఎలాంటి కార్యం చూస్తావు? మనుషులు చేయజాలని కార్యమును నువ్వు చూస్తావు. రాత్రికి రాత్రే నీ యొక్క ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుద్ది. ఎలా సాల్వ్ అయిందో దానిని బట్టి నీ చుట్టూ ఉన్న ప్రజలందరి పట్ల నువ్వు అత్యధికముగా ఘనత నొందిన వాడుగా ఉంటావు. దానికి కారణం ఒకే ఒకటి, నువ్వు ఆశ్రయించిన దేవుడు ఉన్నవాడు అనువాడు, సర్వశక్తి కలిగిన దేవుడు యొక్క బిడ్డగా నువ్వు ఉన్నావు. పేరుకే నువ్వు బిడ్డవా? ఆయన శక్తిని ఆశ్రయించిన వాడిగా ఉండవా? పేరుకే నువ్వు విశ్వాసవా? విశ్వాసంతో ప్రేయర్ చేయవా? పేరుకే బాప్తిజం తీసుకున్నామా? బలారాధనలో పాల్గొని పొందుకోమా? పేరుకే ఆయన మా అమ్మ మా నాన్న నన్ను కన్నాడు, నన్ను పెంచాడు, కానీ ఆయన సన్నిధిలో మాత్రం నేను ఉండను. నువ్వు ఎంతవరకు నీ ఆలోచన పరిమితులు పెట్టుకుంటావో దేవుడు కూడా అంతవరకే ఆయన పరిమితి ప్రకారమే ప్రవర్తిస్తాడు. ఇందాక ఒక వాక్యం మాట్లాడుకున్నాగా, మత్తయి సువార్త 11:28, నా యొద్దకు రండి అప్పుడు. ఆ వాక్యంలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఆ మాటలో కూడా అర్థం ఉంది కదా. ప్రయాసపడిన వాళ్ళందరికీ దేవుడు విశ్రాంతి కలుగు చేస్తాడు. ఆ మాటలో కూడా అర్థం ఉంది. కానీ ఆయన విశ్రాంతి కలుగు చేయాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఆ పని ఏంటి? ఆయన మందిరంలోకి నువ్వు రావటం, ఆయన సన్నిధిలోనికి నువ్వు రావటం. ఆ రెండు నువ్వు చేయట్లా. ఆదివారం గురించి నేను మాట్లాడుతున్నా, ప్రతిరోజు నేను మాట్లాడుతున్నా. ఆదివారం రోజు మాత్రమే మనం స్నానం చేసి ఫుడ్ తీసుకుని తింటామా? కాదు, ప్రతిరోజు తింటాంగా బ్రతకటానికి, ప్రతిరోజు దాహం తీర్చుకుంటాంగా బ్రతకటానికి. మరి అంతే ప్రార్థన కూడా అంతే. గొప్ప గొప్ప భక్తులు రాశారు, ఒక మనిషికి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో క్రిస్టియన్కి అంటే విశ్వాసికి ప్రేయర్ అంతే ఇంపార్టెంట్. నువ్వు ప్రేయర్ ఎంత బాగా చేసుకుంటావో దేవుడితో అంతే అవినావ సంబంధం కలిగి ఉంటావు. నువ్వు ప్రేయర్కి ఎంత దూరంగా వెళ్ళిపోతావో దేవుడు కూడా అంతే దూరంగా వెళ్ళిపోతావు. దేవుడు దూరంగా వెళ్తున్నాడా? వెళ్ళట్లా. దేవుడు ఎప్పుడూ ఒకచోటే ఉంటాడు. ఆయన మందిరంలోనే ఆయన ఉంటాడు, ఆయన సముఖంలోనే ఉంటాడు, ఆయన సన్నిధిలోనే ఆయన నివాసయోగ్యంగా ఉంటాడు.
మనమే. అంటే నేను ప్రేయర్ చేసుకుంటే దేవుడి దగ్గరికి నేను వెళ్తున్నా. నేను ప్రేయర్ చేసుకోవట్లేదు అనుకోండి, ప్రేయర్ చేసుకోవట్లా, అడుగు వెనకేసా, మళ్ళీ ప్రేయర్ చేసుకోవట్లా, మళ్ళీ 2 అడుగులు వెనకేసా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి? దేవుడు చేతగాని వాడా? దేవుడు చేయజాలడా? శక్తిహీనుడా? కాదు. నీ ప్రార్థనలేమి, నీ యొక్క అల్ప విశ్వాసం, నీ యొక్క అవిశ్వాసం, నీ మోకాళ్ళు ఉంచి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సమర్పించుకోవట్లా. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి విషయము విరమర్చి నువ్వు ఆయన అడగట్లా. ఇక్కడి నుంచి అయినా సరే నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదీ క్లియర్గా తేట తెల్లగా, కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే అట్టిపండు ఒలిచి పిల్లలకి ఎలా అయితే చేతిలో పెడతారో అలా దేవుడికి చెప్పండి. నేను ఇలా అంటున్నాను అనుకోమాకండి. నా మాటలో అర్థం ఏంటంటే దేవుడికి తెలియక మీరు ఏదో చెప్పారని కాదు. నువ్వు ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసి దేవుడిని ఆయన శక్తిని ఆశ్రయించి ప్రేయర్ చేసుకుంటున్నావో అప్పుడు దేవుడికి హ్యాపీగా ఉంటుంది. ప్రేయర్ చేసేవాడు వాడి యొక్క శక్తిని ఆశ్రయించి ప్రేయర్ చేసుకోవట్లేదు, నా శక్తిని ఆశ్రయించుకొని నన్ను నమ్ముకొని ప్రేయర్ చేస్తున్నాడు అని చెప్పి దేవుడికి నీ మీద ఇష్టము మక్కువ పెరిగి ఆయన శక్తిని నీకు ఆశ్రయంగా అప్పుగా ఇస్తాడు. ఆయన తెలియక కాదు నిన్ను చెప్పమంటుంది. నీ నోట్లో నుంచి బయలు వెళ్తే అప్పుడు ఆయన కార్యము నువ్వు అంతే ఫాస్ట్గా చూసుకోగలవు. రాత్రి దేవుడి యొక్క దూత వచ్చింది. మరి నీ జీవితంలో జరగద్దు ఇలాంటివి? జరగాల. సో ఈ కంటెంట్ మొత్తంలో కూడా ఒకే ఒక మెయిన్ థింగ్ ఏంటంటే కంటికి కనిపించే పరిస్థితులను ఆధారం చేసుకొని మనిషి రీత్యా చూడమాకు. మనిషి రీత్యా చూస్తే సైన్యమే కనిపిస్తుంది, పస్తు కనిపిస్తుంది, దాహం కనిపిస్తుంది, వస్త్రహీనత కనిపిస్తుంది, దుఃఖము అసమాధానం మాత్రమే కనిపిస్తుంది. అదే దేవుడి యొక్క దృష్టిలను చూసామనుకో, శ్రమ పొందులో నాకు మేలు కనిపిస్తుంది, శోధన వల్ల నేను శుద్ధ సువర్ణంగా మార్చబడతా. సో దేవుడి యొక్క పరీక్ష నీకు కనిపిస్తుంది. ఈ రెండింటిలో నేను పాస్ అయితే దేవుడి యొక్క మహిమ కిరీటం నాకు ఇస్తాడు, దేవుడి ఇచ్చే కిరీటం నీకు కనిపిస్తుంది. వీటన్నిటికన్నా మించి దేవుని యొక్క దూతను నువ్వు చూడగలవు, దేవుడి యొక్క హస్తములను నువ్వు చూడగలవు, దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలను నువ్వు కన్నులారా చూడగలవు. ఇవన్నీ జరగాలంటే ఒక్కతే విశ్వాసముతో ప్రార్థన చెయ్యి. అందరూ మోకరించినట్లయితే బలారాధనలో పాల్గొని పొందుకుందాం. చిన్న వాక్యం